గురుగారు నమస్కారం. మీరు జ్యోతిష్యంలో ప్రిడిక్షన్స్ బాగా చెప్తారు, అందరూ అంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. మార్చిలో జరిగినట్టు ఏమైనా పంచగ్రహ కుటుంబం జరుగుతుంది ఏప్రిల్లోనే. ప్రసాద్, ఈ మార్చిలో ఒక ఎక్స్పెక్ట్ జరిగింది, అందరికి తెలిసిన విషయమే. పంచగ్రహ కూటమి అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి ఒక్కొక్క గ్రహం మేన రాశిలో చేస్తూ మార్చిలో చంద్రుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్న సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసినట్టు. మళ్ళీ ఇప్పుడు ఇటువంటిది రిపీట్ అవ్వడానికి అవకాశం ఉందా అని నువ్వు అడుగుతున్నావు. పంచగ్రహ కూటమి ఇంకా కంటిన్యూస్గా ప్రాసెస్ ఉంటుంది. 5వ గ్రహంగా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మేన రాశిలో శుక్రుడు, బుధుడు, రాహు ఉన్నారు. శని, చంద్రుడు ఇవి రెండు అందులోకి 24వ తారీఖు ఏప్రిల్ సాయంత్రం 6 గంటల నుంచి ప్రవేశించి శని అక్కడ ఉంటాడు. చంద్రుడు అందులో 2.5 రోజులే ఉంటాడు. 2 రోజులు అంటే యాక్చువల్గా పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర పూర్తిగా రేవతి. ఇది 24th ఈవినింగ్ 6 నుంచి 25th 26th మా మధ్యాహ్నానికి అయిపోవచ్చు మోస్ట్లీ, జస్ట్ అప్రాక్సిమేట్లీ. అయితే పూర్వభద్ర 4లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే రాహు ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర 4లోకి వచ్చాడు. ఆ రాశిలో బుధుడు ఉత్తరాభద్రలో ఉన్నాడు, పూర్వభద్రలో శుక్రుడు ఉండగా, పూర్వభద్ర 4లోనే రాహు ఉండగా, ఇదే పూర్వభద్ర 4లో శని కూడా ప్రవేశించి ఆ రోజు 24వ తారీఖు ఉన్న పొజిషన్స్ ఇవన్నీ కలిసినా ఏం కాదు. కానీ చంద్రుడు పూర్వభద్ర 4లో ఎగ్జాక్ట్గా మీకు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్రకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఉండదు. చంద్రుడే ఇగ్నైటర్ అనమాట. అల్టిమేట్లీ ఏదైనా యాక్షన్ జరగాలంటే మంచి అయినా చెడైనా అది అలా జరుగుతుంది. డిస్ట్రక్టివ్ ప్లానెట్స్ అని చెప్పి కుజుడు, శని, రాహు ఈ 3 కలయిక ఎక్కడైనా జరిగితే ఎట్ ఏ టైం చంద్రుడు కూడా వాళ్ళ మధ్య వెళ్ళినప్పుడు ఏదైనా ఎర్త్క్వేక్స్ కానీ కలామిటీస్ కానీ జనరల్గా జరుగుతాయి, తుఫాన్ అనేది. ఇది ఆ రోజు ఉంది. శ్రవణ నక్షత్రం 22వ తారీఖు మంగళవారం ఉంది ఆ రోజు. తర్వాత 24 సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12లో ఉన్నాయి. ఇక్కడ కుజుడు అన్నవాడు పుష్యమి నక్షత్రం హోడా అని హెచ్చే, డాడీ డూడే ఆశ్లేష రెండింటి మధ్యనే వాడు ఉన్నాడు, స్థితి చేస్తున్నాడు కుజుడు. నీచలో ఉంటూ కర్కాటక రాశిలో ఉండి వీడి దృష్టి కుంభరాశి చివరి వరకు ఉంటుందన్నమాట. కనెక్టివిటీ అనేది అందుతుందో అందదో చెప్పలేం. కానీ ఈ కుజుడు ఆఖరి పాదాల్లో ఉన్నప్పుడు, పాదం నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు పూర్వభద్ర 4 ఈ అస్తమ దృష్టి డైరెక్ట్గా కనబడదు అస్తమంలాగా. కానీ పూర్వభద్ర 4వ పాదంలో 4 ప్లానెట్స్ ఉంటాయి. శుక్రుడు, శని, రాహు, చంద్రుడు ఆ రోజు ఉంటారు 24 సాయంత్రం. 22 శ్రవణ నక్షత్రం రోజును మొదలెట్టి 26 వరకు ఉండే ఈ పీరియడ్ చాలా భద్రంగా ఉండాలి అందరూ. ఇది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అని చెప్పి తూర్పు ఈశాన్య ప్రాంతాలు ఏవైనా కావచ్చు. ఇక్కడ కుజుడున్నటువంటి అక్షరాలు ఏంటంటే హా, డా, హి, హోడా, డాడీ డుడే. ఇవి 2 పుష్యమి, ఆశ్లేష. అక్కడ పూర్వభద్ర నక్షత్రం శేషో, దా, ది. ఈ దా, ది అనే అక్షరంలో దా అనే అక్షరంలో కలవడం జరుగుతుంది. పక్కనే మామూలుగా శేషో, దా, దిలో దా అనేది కుంభరాశిలో ఉంటుంది, ది అనే అక్షరం వచ్చి ఈ పూర్వభద్ర 4వ పాదం. అంటే దా, దీల మధ్యన కంజంక్షన్ ఏదైనా కావచ్చు. ఇక్కడ వీటికి సంబంధించిన ఊర్ల పేర్లు అంటే ఆ లెటర్స్లో ఉండేవి. తర్వాత ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఏదైనా ఎర్త్క్వేక్ లాంటిది కానీ అంటే న్యాచురల్ కలామిటీ, సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చే కలామిటీ రావడానికి అవకాశం ఉంది. ఇది తెలుసుకుంటే ఏం జరుగుతుంది, దాన్ని ఆపే శక్తి అయితే ఎవరి చేతిలోనే ఉండదు. కానీ ఇమీడియట్ ఆఫ్టర్ యాక్షన్స్ అలాగే ప్రభుత్వాలు చేస్తాయి, ప్రజలు సహకరిస్తారు. అటువంటిది జరగకుండా ఆపే శక్తి అయితే న్యాచురల్ కలామిటీ అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి పెను ఈ దోషాన్ని ఎవరు ఆపలేరు అని ఇది తెలుసుకోవడం వరకే. దాని తర్వాత ఇమీడియట్ యాక్షన్స్కి ఇది ముందుగా జాగ్రత్త చర్యలకి కూడా పనికొస్తుంది.
ఇది భయపెట్టంది కాదు, కానీ ఒక సూచనప్రాయంగా చెప్పడం మీకు చెప్తున్నాను, నువ్వు అడిగే కాబట్టి. జనరల్గా నేను చెప్పడానికి ఇష్టపడను. ఇక్కడ ఏమవుతుందంటే ఈవినింగ్ 6 o'clock to 12 o'clock ఆన్ 24th ఉండేటువంటి ఈ సమయంలో ఈ 6 hours కూడా మైన్యూట్ 6 minutes టైమే ఉంటుంది. అందులో మళ్ళీ సస్యమ్స్ అని ఇంకా అంతర్గతంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ సమయం ఎప్పుడు ఉంటే అప్పుడు ఏదైనా సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చే ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇవేం లెటర్స్ ఉన్నాయంటే డా, డీ, డూడే అంటే డా, అక్కడ సేసో, దాది, ది అంటే హాడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలు. హాదా అంటే అప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హైదరాబాద్ హాడా రెండు కలిపే మిక్స్డ్గా ఉన్నాయి. అలాగే సేసో, దాది, ది అంటే ఢిల్లీ అనేది ఇంతకుముందు పూర్వం హిందీలో పలికే ప్రొనౌన్సియేషన్, ఇది ఢిల్లీ అని కూడా పలుకుతున్నాం. ఢిల్లీ నార్థన్ హెమిస్ఫియర్లో నార్త్ ఈస్ట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ తైవాన్, థాయిలాండ్లో మనకు మామూలుగా ఇబ్బంది కలిగింది. చాలా విచారించవలసిన సంఘటన. ఇవి ఎర్త్క్వేక్ కానీ సహజసిద్ధంగా మాలో ఏవైనా సరే ఇబ్బందులు, ప్రజలు భయానకంగా ఇబ్బంది పడేటువంటి సన్నివేశాలు ఏమైనా జరగడానికి అవకాశం ఉంది, న్యాచురల్గా జరగవచ్చు. కాబట్టి ఆ పర్టికులర్గా 24వ తారీఖు రాత్రి 6 నుంచి 10 గంటల మధ్యలో ఈ పర్టికులర్ సెన్సిటివ్ ఏరియాస్ అని చెప్పేటువంటి ఏరియాస్లో ఢాకా, ఢిల్లీ, హా ఉంది కాబట్టి హాంకాంగ్, హా ఉంది కాబట్టి తైవాన్ కానీ థాయిలాండ్, ఈ వీటిని స్పెసిఫిక్గా మనం చెప్పటం లేదు. కానీ ముందు జాగ్రత్త చర్య కోసం ఏదైనా తీసుకుంటే, అంటే జనరల్గా ఆ ఏరియాస్లో ఉండకుండా ఉండగా జరగని పని. ఆ పర్టికులర్ ఏరియా ఆ టైంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఒకవేళ ఎత్తుకేకే అనుకుంటే బిల్డింగ్స్లో ఉండకుండా కొంచెం బయట ఉంటాయి. ఆ 6 hours సేఫ్ జోన్లో ఉంటారు బయట. ఇది ఓన్లీ సూచనే, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. బట్ స్పెసిఫిక్గా అష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అన్నప్పుడు సముద్రం పొంగడం కానీ, తుఫాను రావడం కానీ, ఎర్త్క్వేక్స్ రావడం కానీ, ఒకప్పుడు క్రూయల్ ప్లానెట్స్ అని పాపగ్రహాలు కుజుడు, శని, రాహు, ఈ 3 ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ అందులో చంద్రుడు అనే ప్లానెట్ ఎప్పుడైతే వస్తాడో వాడు వచ్చిన ఫ్యూ అవర్స్ టైం, 6 hours, ఒక పాదంలో 6 గంటలు ఉంటాడు. 6 గంటల టైంలో కూడా మామూలుగా సెన్సిటివ్ టైం ఇంటర్నల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనెక్టివిటీ ఉండేది ప్లానెట్కి ప్లానెట్. ఆ టైంలో ఏదైనా జరగచ్చు, ఇది జరగాలని మనం కోరుకోవట్లేదు, ఓన్లీ ఊహ మాత్రమే. ఇవేవి వాస్తవాలు కాబట్టి ఇది భయపడట్లేదు. బట్ ఏరియా టైమింగ్ అడిగే కాబట్టి చెప్తాను, అందరికీ పనికి వస్తుందేమో. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు, రౌడీ ప్లేసెస్లో ఉండకుండా ఉండడం, ప్రశాంతంగా మామూలుగా ఆ పర్టికులర్ టైం దాటిపోతే మళ్ళీ ఇంకేముండదు. ఇది 22 శ్రవణ నక్షత్రం మీద ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ ట్రాన్సిషన్స్ ఏం లేవు, కానీ 22 మంగళవారం ఒక వారం మంచిది కాదు. 22 నైట్, 24 నైట్, 6 to 10, 6 to 10 ఈసారి 12 వరకు ఉన్నా సరే ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. నార్త్ ఇండియాకే దీని ఎఫెక్ట్. నార్త్ ఇండియా మామూలుగా నార్థన్ హెమిస్ఫియర్, అందులో నార్త్ ఈస్ట్, తూర్పు ఈశాన్య ప్రాంతం, మీన రాశి అనేది తూర్పు ఈశాన్య ప్రాంతానికి సంబంధించింది కాబట్టి తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఉండేటటువంటి ఈ పేరుతో లింక్ ఉన్నది కాబట్టి వీటిని మాలో చెప్పలేదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటారు, సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ అడిగినందుకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సెలవు.